హాయ్ ఫ్రెండ్స్, స్వాతి సిస్టర్స్కి వెల్కమ్. అందరూ బాగున్నారా? చాలామంది సిస్టర్స్ అయితే మటుకు నన్ను ఆది బ్లౌజ్తో కటోరీ మోడల్ బ్లౌజ్ అయితే అడుగుతున్నారండి కొలతలు. మీకు అందువల్ల నేను టేప్ అన్నది లేకుండా మీకు ఆది బ్లౌజ్తో అయితే కటోరీ మోడల్ అయితే మీకు చూపిస్తున్నానండి. మీకు అర్థమవుతుందని క్లియర్గా అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి. మీ కామెంట్స్ డౌట్స్కి ఏవైనా సరే నేను మళ్ళీ వెంటనే వీడియో చేసి అయితే పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ టైం కానీ మన స్వాతి సిస్టర్స్ ఛానల్ కానీ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చేసే చిన్న లైక్, చిన్న సపోర్ట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఇంకా నేనైతే బ్లౌజ్ కటింగ్లోకి అయితే వచ్చేస్తానండి. ముందైతే మనం బ్లౌజ్ పొడవు అయితే తీసుకోవాలండి. పొడవు అయితే ఇది 15.5 వచ్చింది. ఇంకా పొడవు తీసుకున్నాక మనం పొడవుకు మించి మనం ఒక 1/2 ఇంచు డాట్ అయితే పొడవు పెట్టుకోవాలండి. 15.5 వస్తే కనుక మనం 16 ఇంచులు అయితే పొడవు అయితే పెట్టుకోవాలండి. అది అయ్యాక మన బ్యాక్ బీపు వెడల్పు అయితే చూసుకోవాలండి. మీకు బీపు వెడల్పు అంటే అర్థమవుతుంది కదా వెనకట్ల. ఇదేంటంటే బ్లౌజు బ్యాక్ ఉక్సులండి. ఇది కటోరీ మోడలే ఆల్రెడీ, అందుకే మీకు కటోరీ మోడల్ బ్లౌజ్ కటింగే చూపిస్తున్నాను. ఇంకా బ్యాక్ ఉక్సులది కూడా మనకి వెనకతల పన్నా అయితే చూసుకోవాలండి. ఫ్రంట్ అయితే మనం ఒక 7 ఇంచులు అయితే లూజ్ పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ అయితే మటుకు మా ఫ్రెండ్ తను చెప్పకపోవడం ఏమండి, తనైతే ట్రాన్స్జెండర్ అనమాట. అందువల్ల అయితే తన బ్లౌజులు అయితే కొంచెం డీప్ ఎక్కువే ఉంటాయి. తనైతే బ్లౌజులు చాలా బాగా కుట్టించుకుంటుందండి. అసలు చాలా కానీ అలానే మళ్ళీ ఓవర్గా కాదండి, చాలా నీట్గా అయితే కుట్టించుకుంటుంది. తను డీప్ అయితే మటుకు కొంచెం ఎక్కువే పెట్టించుకుంటారు, తెలుసు కదా మనకి. అందువల్ల అయితే మటుకు వాళ్ళ బ్లౌజ్ అయితే మీకు చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా కూడా అర్థమవుతుంది, హెవీగా అయితే ఉండదు మీకు బ్లౌజు. మనకి నెక్ లూజ్ అయితే మటుకు మూడు అయితే పెట్టుకున్నామండి. షోల్డర్ అయితే రెండు పెట్టుకున్నాము. అక్కడి నుంచి అయితే మీకు చాలా సింపుల్గా అయితే చూపిస్తానండి. ఇంకా మనం నెక్ లూజ్ అయితే తీసుకున్నాం కదా, తర్వాత షోల్డర్ తీసుకున్నాం కదా. షోల్డర్ దగ్గర నుంచి ఇంకా మనం బ్లౌజ్ సైడ్ అయితే పట్టుకొని మనం సైడ్ లూజ్ అయితే చూసుకోవాలండి. సైడ్ ఖర్చు చూసుకున్నాక నెక్ అయితే బాక్స్ తీసుకోవాలండి. ఇంకా మనం నెక్ ఎప్పుడైతే బాక్స్ తీసుకున్నామో మనకి ఒక ఐడియా అంటూ వచ్చేస్తుందండి. ఎప్పుడంటే 3 ఇంచెస్ కరెక్ట్గా మనం నెక్ డీప్ అంతా కూడా 3 ఇంచెస్ రావాలి. ఇంకా తనకి డీప్ ఎక్కువ వేసుకుంటుందండి మా ఫ్రెండ్. ఇంకా అందువల్ల ఏంటంటే దానికి నెక్ డీప్ కూడా ఎక్కువే పెడుతున్నానండి. ఇంకా మనకు తెలిసిందే కదా, కొంచెం ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళు కొంచెం డీప్ ఎక్కువగా వేసుకుంటారు బ్లౌజులు. అందువల్ల అయితే మటుకు నేను ఈ అక్క అయితే మటుకు అస్సలు ఇబ్బంది పెట్టదండి. బ్లౌజెస్ అయితే మటుకు చాలా బాగా స్టిచ్చింగ్ చేయించుకుంటుంది, అంటే చాలా నీట్గా స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటుందండి ఈ అక్క. అందువల్ల నేనైతే మటుకు మనకి కస్టమర్స్ అయితే చాలా దేవుళ్ళతో సమానం కదండి. నేను వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా డిసప్పాయింట్ అయితే చేయను. ఈ అక్క అయితే మటుకు నేను అక్క ఎలా చెప్తే అక్క అస్సలు హెవీగా అయితే వేసుకోదండి. ఉత్తు పైపింగ్ ఒక్కటే వేసుకుంటుంది, థ్రెడ్ పైపింగే. నాకు అసలు నార్మల్ వాళ్ళకంట వీళ్ళని చూస్తే మటుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా డీసెంట్గా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకుంటుందండి. ఇటు వచ్చి కొంచెం డీప్ ఉంటుంది తప్ప వాళ్ళవి బ్లౌజులు అయితే చాలా నీట్గా ఉంటాయండి. మనకి ఇంకా నెక్ బాక్స్ ఎలా అయితే అయిపోయిందో చంక బాక్స్ కూడా సేమ్ అట్లాగే గీసుకుంటే మీకు కనిపిస్తుంది కదండి, సేమ్ అట్లాగే గీసుకోవాలి. మనకి చంకతో అయితే ఒకసారి చెక్ చేసుకోవాలండి. చంక చూసుకున్న దాన్ని బట్టి కొంచెం ఖర్చు అయితే మటుకు ఇంకో 1/2 ఇంచు ఎగస్ట్రా అయితే మనం పెట్టుకోవాలండి. మీకు చూసారు కదా, అక్కడ ఖర్చు అయితే ఎగస్ట్రా పెట్టుకున్నాను. ఇంకా మీకు 1 పెట్టింది బ్యాక్ పాయింట్, 2 పెట్టింది అయితే ఫ్రంట్కి అంచనాకైతే మీకు చూపిస్తున్నానండి. ఇంక ఇదైతే నేను నెక్ కూడా తీసేసుకుంటున్నాను. మనం నెక్ తీసేసుకోవడం వల్ల థ్రెడ్ పైపింగే కాబట్టి మనకు ఫినిషింగ్ అయితే త్వరగా తేలిపోద్దండి. ఇది ప్లెయిన్ బ్లౌజు. మీకు ఇదే లైనింగ్ బ్లౌజ్ అయితే సేమ్ ఇలాగే లైనింగ్ కూడా పెట్టుకొని మనం కటింగ్ అయితే టక్ మనం చేసుకొని అయితే గమ్ పెట్టించుకోవచ్చండి త్వరగా కావాలనుకుంటే, లేదంటే లైనింగ్ అయితే అతికిసుకోవచ్చు. ఇంక మనకి బ్యాక్ డాట్ అక్క చంక అయితే ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికైతే మనం ఒక డాట్ అయితే పెట్టుకున్నామంటే స్టిచ్చింగ్ టైంలో మనకు చాలా సింపుల్గా, అంటే 1 గంట 2 గంటలు పట్టే బ్లౌజు కూడా మనకి ఏంటంటే చాలా త్వరగా అయిపోద్దండి. 1 గంటలో ఈజీగా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేయచ్చండి. గంట కూడా పట్టదండి, అంత త్వరగా అయితే కంప్లీట్ చేసేయచ్చు. అంటే కొంచెం స్పీడ్గా కుట్టే వాళ్ళు అయితే ఉంటారండి. నేనైతే అంత స్పీడ్గా అయితే కుట్టలేను. నా చెయ్యి అయితే మటుకు కొంచెం స్లోగానే కుడతానండి. మీకు కటింగ్ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం వల్ల ఇంత స్పీడ్గా అనిపిస్తుంది. ఇంకా చూసాం కదా, మనం బ్యాక్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ కూడా 3 ఇంచెస్ తీసుకున్నాము. అక్క అయితే బ్యాక్ ప్రతి నెక్ కూడా రౌండ్ వేసుకుంటుందండి. ఫ్రంట్ అయితే మటుకు ఇలా నెక్లెస్ మోడల్ అయితే వేసుకుంటుంది. ఇంకా అందువల్ల అయితే ఫ్రంట్ సేమ్ అదే నెక్ అయితే కంటిన్యూ చేస్తానండి అక్కకి. ఎటు వచ్చి పైపింగ్స్ ఒక్కటే అక్కకి మనం థ్రెడ్ పైపింగ్ ఒక్కటే వేయాలి, లేసులు అవి అయితే అస్సలు వేయించుకోదు. ఇంకా మనం ఆ పై జాయింట్ ఉంటుంది కదా మన షోల్డర్ దగ్గర అతుకు, అక్కడి నుంచి అయితే 6 ఇంచి మనకి పైకి అయితే ఖర్చుకు వదిలేసుకోవాలండి. వదులుకున్నాక మనం నెక్ చూసారా, మనం నెక్ వాళ్ళది 3 ఇంచెస్ కంటే ఒక 6 ఇంచి లోపలికైతే లోతు వెళ్తుందండి. ఎందుకంటే వాళ్ళు కొంచెం ముందుకి డీప్ ఎక్కువ వేసుకుంటారు కాబట్టి. ఇంకా ఫ్రంట్ చెస్ట్ లూజ్ చూసుకొని మనం దానికి ఒక బాక్స్ అయితే గీసేసుకోవాలండి. ఉన్నదానికి ఒక బాక్స్ గీసుకొని మళ్ళీ మనం మీకు చూపిస్తుందంతా ఆది బ్లౌజ్తో కాబట్టి మీకు పర్టికులర్గా అయితే చూపిస్తున్నాను.
ఇంకొకసారి అయితే మనం నెక్ ఆ డీప్ ఎంతవరకు ఉందో మనం చేత్తో అయితే చూసారా షేప్ నీట్గా కనిపిస్తుంది. అక్కడికి ఒక పాయింట్ పెట్టుకొని దానికి మనం ఒక నెక్లెస్ మోడల్ అయితే మటుకు ఒక పాయింట్ అయితే గీసేసుకున్నామండి. ఇంక ఇలా గీసేసుకోవడం వల్ల అయితే నెక్ చాలా సింపుల్గా అయితే తేలిపోద్ది. అక్క ఎక్కువైతే రౌండ్ ఈ నెక్లెస్ మోడల్ అయితేనే పెట్టించుకుంటుందండి. అందువల్ల అయితే నాకున్న కస్టమర్లు అయితే ఒక ఫోర్ నెంబర్స్ అయితే ట్రాన్స్జెండర్లకి అయితే కుడతానండి. కానీ వాళ్ళైతే నాకు బయట వాళ్ళకంటే వీళ్ళైతే అస్సలు ఇబ్బంది పెట్టరండి. నాకు చాలా మంచి కస్టమర్స్ అయితే దొరికారు. మనం అన్న కాస్ట్ కూడా ఇస్తారండి. కొంతమంది అంటారు ట్రాన్స్జెండర్లు అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా పట్టుకెళ్ళిపోతారు, బోకరిస్తారు, ఇది అదని అంటారు. కానీ మా ఏరియాలో అక్కలైతే మటుకు నన్ను అస్సలు ఇబ్బంది పెట్టరండి. నాకేమైనా కారణాల వల్ల కానీ అవ్వలేదన్నా సరే అస్సలు ఇబ్బంది పెట్టరు. ఓకేనా, ఇంక నెక్స్ట్ అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ఆ ఫ్రంట్ నెక్ అయితే తీసేసుకున్నాం కదా, దాన్ని బట్టి అయితే ఫ్రంట్ నెక్ నుంచి మనం 3 ఇంచెస్ అయితే చెస్ట్కి మనం పాయింట్ అయితే తీసుకోవాలండి. 3 ఇంచెస్ తీసుకొని అక్కడి నుంచి 1-2 ఇంచెస్ అయితే నెక్ ఖర్చుకి అయితే షేప్ తీసుకోవాలి. తీసుకున్నాక అక్కడి నుంచి మనం ఒక కర్వ్ అయితే ఒక గీత గీసుకోవాలండి. మీకు కటింగ్ చూస్తూ ఉంటే పూర్తిగా అర్థమైపోద్ది. అక్కడ నేను తీసుకున్నాక జస్ట్ ఫ్రంట్ లోతు అయితే తీసుకోవడం మర్చిపోయాను. మనం ఏంటంటే కటోరీ మోడల్కి కట్ చేసినప్పుడే ఫ్రంట్ లోతు కూడా మనం తీసేసుకున్నాం అనుకోండి, షేప్ అయితే మనకి చంకలోకి ఫిట్టింగ్ అయితే చాలా బాగా కుదురుతుంది. ఎవరైనా ఇది నార్మల్ వాళ్ళకైనా మనం ఎవరికైనా సేమ్ కటింగ్ అయితే ఒకటే. మీకు ఈ మోడల్ అయితే మటుకు బాగా అర్థమవుతుందండి, త్వరగా అయితే అర్థమవుతుంది. మనం ఈ బ్లౌజ్ కానీ ఒకటి కుట్టుకున్నాం అనుకోండి, మనకు నార్మల్ బ్లౌజ్ కుట్టుకోవాలని కూడా ఇంట్రెస్ట్ అయితే మీకు బాగా వస్తుంది. ఇంకైతే ఫ్రంట్ చూసారా, మీకు ఆ 2 ఇంచెస్ కూడా ఖర్చులోకి అయితే తీసాను. ఫ్రంట్ మనం నార్మల్ బ్లౌజ్కి అయితే షేపు పీస్ అయితే పెడతాము, దీనికైతే అలా పెట్టమండి, అదైతే కటింగ్లో తీసేస్తాం అన్నమాట. ఇంక ఇప్పుడు అదంతా కూడా అలా స్టిచ్చింగ్లో మనం అతికిసుకోవాలన్నమాట. ఇంక మొత్తం ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా హ్యాండ్స్ అయితే తీసేయాలి. హ్యాండ్స్కి కూడా మొత్తం అక్కదైతే మటుకు 6 ఇంచెస్ అయితే హ్యాండ్ పొడవండి. మీకు అది కొంచెం చూపించడం కోసం మీకు టేప్తో అయితే చూపిస్తాను చూడండి. ఇంకా అక్కది ఎగ్జాక్ట్గా కొంతమంది 4 ఉండొచ్చు, కొంతమంది 5 ఉండొచ్చు, కొంతమంది 3 ఉండొచ్చు, 3.5 ఉండొచ్చు. మనం ఎంత అన్నదో చూసుకొని మనం ఒక కొలత అయితే రాసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి. హ్యాండ్కి మడత పెట్టామనుకోండి ఒక 1.5 అయితే ఎక్స్ట్రా తీసుకోవాలి. అక్కకైతే మడత పెట్టను, ఓన్లీ పైపింగ్ అయితే తీసుకుంటున్నాను. అందువల్ల అయితే నేను ఎగ్జాక్ట్గా 6 అంటే 6 తీసుకున్నానండి. కొంచెం చంకకి ఖర్చులోకి అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకున్నాక ఈ పైన ఉన్నది కింద థ్రెడ్ పైపింగ్ కదండి వస్తుంది, అందువల్ల ఎగ్జాక్ట్గా అయితే మనం తీసుకుంటే థ్రెడ్ పైపింగ్తో మన హ్యాండ్ ఎగ్జాక్ట్గా కొలత అయితే వచ్చేస్తుందండి. ఇంకా మనం పొడవు వెడల్పు అయితే ఎగ్జాక్ట్గా చూసుకొని మనం దాన్ని అయితే మార్కింగ్ వేసుకోవాలండి. ఇంకా హ్యాండ్ కూడా తీసేస్తే మనకి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోద్దండి. మీకు చూపిస్తున్నాను. ఇది నార్మల్ బ్లౌజ్కి అయితే మనకు ఖర్చు అయితే ఇంత తీసుకోవాలండి. మనం బుట్ట చేతికి అయితే మటుకు ఇంకా కొంచెం మీకు చూసారు కదా, నేను వెడల్పు చూపించాను కదా, అంత అయితే బుట్ట చేతులకి అయితే ఎగ్జాక్ట్గా అలా పెట్టుకోవాలి. ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేసిందండి, అక్క బుట్ట చేతులకి అయితే పీస్ ఎంత అతుక్కోవాలి, ఎంత తీసుకోవాలని. మనకి బ్లౌజ్లో కానీ మిగిలింది అనుకోమ్మా ఇలా తీసేసుకోవచ్చు. ఈ వెడల్పు అయితే ఇంత పెట్టుకోవచ్చు. అంటే మనం కుర్చీ పెట్టమంట మిగిలిన పీస్ బట్టి మనం ఖర్చు అయితే పెట్టుకోవచ్చు. ఇంకా నేనైతే నార్మల్ బ్లౌజ్ కదండి అక్కకి, ఇంకా అందువల్ల అయితే నేను చెయ్య లూజ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే అక్కకి శారీలో పీస్తో హ్యాండ్స్కి పైపింగ్, నెక్కి పైపింగ్, ఇంకా మొత్తం డజిల్స్ తాడు అన్నీ కూడా ఇందులోనే రావాలండి. అందువల్ల అయితే నేను బుట్ట చేతికైతే ఇంకా పీస్ అయితే అతకట్లేదు, ఎగ్జాక్ట్గా థ్రెడ్ పైపింగ్కే పెడుతున్నానండి. ఇంకా హ్యాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది చూసారా శారీలో ముక్క, నేను నిలువులో తీసుకుంటుంది ఏంటంటే థ్రెడ్ కోసం పీస్ అయితే తీసుకుంటున్నానండి. అక్క అయితే వేరేగా థ్రెడ్స్ అయితే అసలు ఒప్పుకోదు, ఓన్లీ మనం శారీలోంచే తీయాలి థ్రెడ్. అందువల్ల ఏంటంటే తీసుకున్న పన్నాలోంచే ఇంకా మనం పైపింగ్కి అయితే పీస్ అయితే ఎట్లా తీసుకోవాలి మీకు చూపిస్తున్నానండి. క్రాస్లో అయితే మనం ఆ ఎల్లో కలర్ పీస్ అంతా, ఎందుకంటే బ్లౌజ్ రెడ్ వచ్చింది కాబట్టి మనం ఆపోజిట్గా కానీ వేసుకుంటే కనుక బాగుంటుందండి. అందువల్ల నేను ఎల్లో అయితే క్రాస్లో అయితే తీసుకుంటున్నానండి. మీకు ఫోన్ అట్లా పెట్టడం అయితే కనిపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్గా అయితే మనకి ఆపోజిట్ క్రాస్లో అయితే తీసుకుంటే పీస్ అయితే బాగా సాగుతుందండి. మనం ఈ పీస్ అంతా కూడా మొత్తంగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది కూడా అతికిసుకొని పక్కన పెట్టుకుని మనం థ్రెడ్ పైపింగ్ వేయడానికి అయితే చాలా సులువుగా అయితే అయిపోద్దండి. మీకు అంటే తెలియని వాళ్ళ కోసమనే ప్రతి పాయింట్ కూడా చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్.